తీస్తున్నాను. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో జూనియర్ బాడీ బిల్డింగ్ పోటీ ఛత్తీస్గఢ్కి వెళ్ళినటువంటి వారు అక్కడ నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో పతాకాలు సాధించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి భీమవరంలో జరిగినటువంటి పోటీల్లో ప్రథమ పోటీగా కూడా విజయం సాధించడం, యూనివర్సిటీకి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లో ప్రథమ పోటీలు సాధించడం, అలాగే భీమవరంలో జరిగినటువంటి అదే కాంపిటీషన్ లో కూడా మరి ద్వితీయ పోటీని సాధించడం, ద్వితీయ బహుమతిని సాధించడం, ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసి ప్రాతినిధ్యం వహించి ఒక మెడల్ని తీసుకొచ్చి దీనికి ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా గర్వకారణం. ఖచ్చితంగా దీన్ని శాఖ అధ్యక్షులు వారి దగ్గరికి నాయుడు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు దృష్టి కూడా తీసుకెళ్లి మీరు సాధించినటువంటి పతాకాల యొక్క విషయాల్ని, అదేవిధంగా వారికి నాయకత్వం ఇచ్చి ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి కోచ్గా ఉన్నటువంటి అశోక్ గారికి, మనోహర్ గారికి, రవి గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అందులో వరల్డ్ హెల్త్ డే కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు. ఆరోగ్యం లేనటువంటి వారికి ఎంత భాగ్యం ఉన్నా దానివల్ల ఉపయోగం ఉండదని, అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి పోటీల్లో పాల్గొనడం. యువత ప్రత్యేకంగా ఇవాళ మద్యానికో, గంజాయికో, ఇతర వ్యసనాలకు బానిసవుతా, బెట్టింగ్లతో బానిసవుతున్నటువంటి దశలో వారు శారీరకమైనటువంటి సారూప్యాన్ని సాధించడంతో పాటుగా ఆరోగ్యాన్ని సంపాదించేటువంటి ఇటువంటి యువతే ప్రోత్సాహకం. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మంచి అలవాట్లు ఉండాలి అంటే మంచి ఆలోచనలు ఉండాలి. ఇవి ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం కూడా అదే, అభివృద్ధిని సాధించడం, ఆనందంగా ఉంచడం. ఈరోజు ఆనంద ప్రదేశ్ తీర్చిదిద్దాలి అనేది ఆయన యొక్క ఈరోజు సాధన. కాబట్టి ప్రతి పేదవాడి యొక్క కళని నెరవేర్చి ఆనందాన్ని అందించాలి. అది ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ ఆరోగ్యాన్ని సాధించేదానికి చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం.